మీకు రికార్డ్ వీడియో చార్ట్‌లే ఇస్తాం. సో, మీరు అనవసరంగా ఏంటంటే అటు ఇటు గెలికి ఉన్న గ్రూప్‌ని స్పాయిల్ చేస్తా ఉంటారు కొంతమంది. సో, మీరేంటంటే అసలు టచ్ చేయకండి అసలు. మీరు జస్ట్ లిజన్ చేయండి. వాచ్ చేయండి అంతే. ఓకే. సో, చెప్పండి మేడం. సో, అదే సార్ ఏమైనా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతదా? ఇప్పుడు నేను నేర్చుకొని ఈ 2 ఇయర్స్ నేను ఎక్స్‌పీరియన్స్‌లా పెడదామని అనుకుంటున్నాను. ఓకే. నాకేదైతే ఇప్పుడు జాపనీస్ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందో దాన్ని. ఓకే. అది పనికిరాదు మేడం. ఓకే. ఓకే సార్. జపనీస్ అంటున్నారు. సో, అది దానికి దీనికి అసలు ఇర్రెలెవెంట్. కంప్లీట్‌గా ఇర్రెలెవెంట్. ఓకే. టు బీ ఫ్రాంక్, సో, మీరు ఓకే. డిస్టెన్స్ మోడ్‌లో చేశారు చూడండి డిగ్రీ. ఆ డిస్టెన్స్ అవును మోడ్‌లో సార్. చేసిన డిగ్రీ ఏదైతే ఉందో అది అన్ని కంపెనీస్‌కి అప్లై కాదు. ఓకే. కొన్ని ఓకే. కంపెనీస్ అబ్జెక్ట్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ అబ్జెక్ట్ చేయవు. సో, చిన్న చిన్న ఓకే. డొమెస్టిక్ కంపెనీస్, ఎస్ఏపీ ఉంటాయి. సో, అందులోకెళ్ళొచ్చు. ఓకే. ఓకే. మీరు ఈ కోర్స్ నేర్చుకోవడం మూలంగా బెనిఫిట్ ఏంటంటే ఎండ్ యూజర్‌కి కూడా ఎళ్ళొచ్చు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఓకే. ఇప్పుడు అదే సార్ గ్రాడ్యుయేషనే. గ్రాడ్యుయేషన్ అది ఏంటిది మేడం? గ్రాడ్యుయేషన్ బీఎస్సీ ఏంటి? కంప్యూటర్స్ సార్. బీఎస్సీ కంప్యూటర్స్. ఆ! బీఎస్సీ కంప్యూటర్స్. హ్మ్. ఓకే. కన్సల్టెంట్ కింద ఎళ్ళొచ్చు మేడం మీరు. ఓకే. ఓకే సార్. కొన్ని ఏరియాస్‌లో పీ2పీలో కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఆర్డర్ మేనేజ్‌మెంట్. బట్ అవి తీసుకుంటారో లేదో తెలీదు బీఎస్సీ అంటే. కానీ ఓకే. ఏంటంటే మీరు కన్సల్టెంట్‌గా ట్రై చేయొచ్చు. కానీ అన్ని కంపెనీస్ మిమ్మల్ని తీసుకోవు. ఓకే ఓకేనా? సార్. సో, ఓకే. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. టీసీఎస్, ఐబీఎం అలాంటి కంపెనీస్ సబ్జెక్ట్ చేస్తాయి. ఓకే ఓకే. సార్. సో, అలాంటప్పుడు మీరేంటి సో, కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత అలాంటి కంపెనీస్ నుంచి కాల్ వచ్చినప్పుడు కొన్ని సార్లు అబ్జెక్ట్ చేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు అబ్జెక్ట్ చెయ్యవు. ఓకే. అవి ఓకే. కూడా మీరు చూసుకొని ఆ రిస్క్ నైనా నేను బేర్ చేస్తాను అనుకుంటే డెఫినిట్‌గా మీరు కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే. ఓకే. ష్యూర్ సార్. రైట్. థాంక్ యూ. సో, మీకు డౌట్ క్లియర్ అయింది కదా? ఇంకేమైనా డౌటా? నో క్లియర్ సార్. రైట్. గుడ్ ఈవినింగ్ ఇంకా సార్. ఇంకా ఎవరికైనా హాయ్ డౌట్స్ సార్. ఉన్నాయండి? చెప్పండి. హాయ్ సార్. చెప్పండి. సో, చెప్పండి. హలో. గుడ్ ఈవినింగ్ ఆ! సార్. గుడ్ ఈవెనింగ్. నా పేరు రాజేంద్ర సార్. ఓకే. నేను 2019లో ఒక ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయ్యానండి. నా ఓకే. క్వాలిఫికేషన్ వచ్చి ఎంసీఏ. ఓకే. సీఏనా? 2000 సీఏ ఎప్పుడు కంప్లీట్ ఎంసీఏ. చేశారు మీరు? సీఏ కాదు సార్. ఎంసీఏ. పీజీ. ఎంసీఏ. ఓకే. ఓకే. 2019 జూలై నుంచి 2020 ఆగస్ట్ వరకు చేశాను. అది లైనక్స్ ఓకే. అడ్మిన్‌గా. హుహు. బట్ అది కాంట్రాక్ట్ హైర్ ఎంఎన్సీ కంపెనీయే. ఓకే. అది కాంట్రాక్ట్ తర్వాత కరోనా టైం నేను బయటకొచ్చేసానండి. ఓకే. తర్వాత నాకు చాలా ఓకే. పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా హుహు. గ్యాప్ తీసుకున్నాను. నా ఓకే. ఏజ్ ఇప్పుడు 37 ఏ ఇయర్స్. ఏజ్ ఎంత? 37 ఇయర్స్ అండి. 37. ఓకే. సో, సో, అంతకు ఇప్పుడు ముందు నేను చేసిన వర్క్ దేనికి సంబంధించిందండి? అది లైనక్స్ కంప్లీట్ డిఫరెంట్ అండి. లైనక్స్ అడ్మిన్‌గా చేశాను నేను. లైనక్స్ అడ్మిన్. ఓకే. యూ వాంట్ టు స్విచ్ టు ఎస్ఏపీ ఎంఎమ్మా? యెస్ సార్. ఓకే. నేను ఎలిజిబులా సార్ చేయడానికి? టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? అక్కడ 1 ఇయరే చేశాను సార్ అప్పుడు. అంతకు ముందు నేను ప్రైవేట్‌గా చేశాను. తర్వాత ఇలా ఇందులో స్విచ్ అయ్యాను. లైనక్స్ అడ్మిన్‌గా చేసి నేను ఇప్పుడు ఇందులో చూద్దామని చూస్తున్నాను. ఓకే. నౌ అంతకుముందు సాఫ్ట్‌వేర్ ఎస్ఏపీ ఎంఎంలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే. అవునండి. సో, బట్ మీకు క్వాలిఫికేషన్ ఏంటి అసలు బేసిక్‌గా? బేసిక్ ఎంసీఏ అండి. డిగ్రీ ఎంసీఏ. ప్లస్ ఎంసీఏ అండి. ఓకే. మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి ఎంసీఏలో ఉందా? లేదండి. ఓకే. సో, అంటే మీరు కంప్లీట్‌గా న్యూ అన్నమాట ఎస్ఏపీకి. ఎస్ఏపీకే న్యూ ఇంకా. ఏ మోడల్‌కి కూడా టచ్‌లో లేరు. అవునండి. ఓకే. సో, ఎస్ఏపీ ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు మరి? అంటే ఫ్రెండ్ ఒక సజెషన్ ఇచ్చారు. ఓకే. దానివల్ల దీనికి బాగుంటుందని చెప్పారు. సో, కొద్దిగా నేర్చుకోవడానికి కన్వీనియన్స్ బాగుంటది. నేర్చుకో. అవకాశాలు బాగుంటాయి. ఆపర్చునిటీ బాగుంటాయని చెప్పారు. ఓకే. అందువల్ల చూజ్ చేసుకున్నాను. ఓకే. సో, ఎస్ఏపీలోకి వద్దాం అనుకుంటున్నారు. బానే ఉంది. ఓకే. సో, మరి మీరు ఫస్ట్ కాడి నుంచి అన్నీ నేర్చుకోవాల్సొస్తది. మీరు అది ఓకే. రిగార్డింగ్ యువర్ బ్యాక్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! దాన్ని మేనేజ్ చేసుకొని మరి ఇందులోకి ఎళ్తాను అంటే ఐ విల్ రికమెండ్ యూ. ఓకే సార్. ఇప్పుడు ఓకే. అది కూడా కౌంట్ అవుతది సార్? అక్కడ నేను ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ మేనేజ్ చేసుకోవాలంటే అది నేను అంతకుముందు ఎంఎన్‌సీలో ఇచ్చిన కాంట్రాక్ట్ హైర్ అది కూడా కౌంట్ అక్కడి నుంచి తీసుకోవాలి సార్? అందులో కౌంట్ చేసుకొని. డిజిగ్నేషన్ ఏంటి అంతకుముందు? లైనక్స్ అంతకుముందు అడ్మిన్ రోల్ అండి. అడ్మిన్. అడ్మిన్. మరి అది మేనేజ్ చేసుకోండి. మరి నాకైతే డౌట్‌ఫుల్‌గానే ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మరి ఎస్ఏపీలోకి అంటే కష్టము. మీరు ఇంకా అడిషనల్‌గా యాడ్ చేసుకొని ఎళ్తానంటే దట్ షుడ్ బి ఫైన్. ఓకే. దానికి ఇప్పుడు అది యాడ్ చేసుకొని ఇది పెట్టుకొని వెళ్దాం. ఆహాహాహా! అది యాడ్ చేసుకోవడం మీన్స్ అది అడ్మిన్ గదా! ఇర్రెలెవెంట్. ఆ డిజిగ్నేషన్ ఆ! ఎస్ఏపీ డిజిగ్నేషన్స్ వచ్చేటప్పుడు జనరల్‌గా కన్సల్టెంట్,
అసోసియేట్ కన్సల్టెంట్. ఓకే. లేకపోతే ఇంజినీర్ అన్నా ఉన్నా పర్లేదు. ఎస్ఏపి ఇంజినీరు లేకపోతే ఎస్ఏపి అనవసరం ఇంజినీరు లేకపోతే డెవలపరు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ ఉంటే మంచిది. ఓకే. అసోసియేట్ ఉన్నా పర్లేదు. ఓకేనా? ఇప్పుడు అదో 3 ఇయర్స్ లేకపోతే ప్లస్ ఇప్పుడు ఇది మేనేజ్ చేసుకున్నా ఉండదని ఈ కానీ మీరు ఎక్స్పీరియన్స్ మరి మీరే అది చూస్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ గా చెప్పలేను నేను. ఓకే. ఎక్స్పీరియన్స్ ఎలా మేనేజ్ చేసుకుంటారన్నది మీ చాయిస్. ఓకే. సో ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని వెళ్తారా, మార్చుకుంటారా అని మీ చాయిస్. నా వరకు అయితే మీ ట్రైనింగ్ ఇవ్వాలంటే నేను ఇస్తాను. నేను ఎలిజిబుల్ కదా చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉంది కానీ ఎక్స్పీరియన్సే ప్రాబ్లం ఉంది. ఓకే. అది నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావు అన్న దాన్ని బట్టి. అది నేను డైరెక్ట్ గా చెప్పలేను నాకు. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంకా ఎవరండి? Hi sir, this is Veera. వీరా ప్లీజ్. సార్ యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ వచ్చి 6 years ఎక్స్పీరియన్స్ సార్. ఫస్ట్ 2 years వచ్చి ప్రొక్యూర్మెంట్, నెక్స్ట్ 4 years వచ్చి అకౌంట్స్ పేబుల్. బట్ మేము కంపెనీలో యూజ్ చేసేది వచ్చి అరాకిల్ R2. నేను ఇప్పుడు ఎస్ఐబి ఎంఎం డిజిగ్నేషన్ టీమ్ లీడర్ సార్. ఓకే. మీరు హై ప్రొఫైల్ లుకింగ్ చేస్తున్నారు. ఇందులో ఎస్ఐపి లో కూడా మరి ఆ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్ వెళ్ళాలని వస్తుంది మరి. అవునా సార్? మరి ఎలిజిబుల్ కదా సార్? ఎలిజిబుల్ కానీ హై లెవెల్ ప్రొఫైల్కి వెళ్ళాలి మరి. ఆ కైండ్ ఆఫ్ గెయిన్ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయాలి ఇక్కడ ఎస్ఐపి కన్సల్టెంట్. ఓకే. సో ట్రై చేద్దాం. ఓకే. తప్పలేదు, ట్రై చేద్దాం. ఆల్రెడీ టీమ్ లీడ్ లో పనిచేశారు కాబట్టి అక్కడ హ్యాండిల్ చేయగలరు, ఇక్కడ హ్యాండిల్ చేయగలరు. బట్ టెక్నికల్ గా కొంచెం సౌండ్ నాలెడ్జ్ ఉండాలి అంతే, అంత మించి లేదు. అసలు ఐడియానే ఎస్ఐపి మీద ఐడియా లేదు సార్. అరాకిల్ మేము యూజ్ చేసి నో ఇష్యూ. మనం అరాకిల్ మీద ఉన్నది ఎస్ఐపికి మనం కన్వర్ట్ చేయొచ్చులేదు. అది నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఓకే. ఏదో ఒక ఈఆర్పి మీద ఉంది కాబట్టి ఇందులో నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. అటు ఇటు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సరే ఓకే. ఓకేనండి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ భారతినా? సో నెక్స్ట్ ఎవరండి? గుడ్ ఈవినింగ్ సార్. బాలా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో అది 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఐటీ సపోర్ట్ లో వర్క్ చేస్తా ఉన్నాను. సో సపోర్ట్ నా డిసిషన్ వచ్చి ఐటీ సపోర్ట్, సీనియర్ ఐటీ సపోర్ట్. బట్ ఆ సీనియర్ ఐటీ సపోర్ట్ లో అసెట్ మేనేజ్మెంట్ లో వర్క్ చేస్తా ఉన్నాను. ఓకే. సో అందులో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మెయింటైన్ చేయడము, ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేయడము, మళ్ళీ పిఓ రిలీజ్ చేయడము. సో దీని పరంగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. రిలవెంట్ ఓకే. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీకు ఏం ప్రాబ్లం లేదు, జాయిన్ అవ్వచ్చు. ఓకే. మరి డిసిగ్నేషన్ సార్? డిజిగ్నేషన్ అసెట్ మేనేజ్మెంట్, ఇంకా దాని ముందు డిసిగ్నేషన్ అంటే డైరెక్ట్ అసెట్ మేనేజ్మెంట్ లేదు సార్. సీనియర్ సపోర్ట్, సీనియర్ ఐటీ సపోర్ట్. సరిపోతుంది సార్. ఓకే. ఎక్స్పీరియన్స్ చిన్న డౌట్ సార్. ఓకే. సో ప్యాకేజ్ వచ్చి ఇప్పుడు నాకు 10 LPA ఉంది. సో నెక్స్ట్ నేను కోర్స్ నేర్చుకున్న తర్వాత అడిషనల్ గా నేను యాజ్ పర్ నా పే స్లిప్, నా బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే. 14 వరకు వెళ్తుంది. 50% మళ్ళీ మాక్సిమం 50% వెళ్ళొచ్చు. మాక్సిమం 15 వరకు వెళ్ళొచ్చు. ఓకే. సో బట్ 14-15 ఎక్స్పెక్ట్ చేయండి, అంతకంటే ఎక్కువ తెలిసి. ఓకే సార్. మీరు ఇది రిజ్యూమ్ సెలెక్ట్ మళ్ళీ ప్లేస్మెంట్ మేము చూసుకుంటాం, క్లాస్ లో మేము చెప్తాం. ప్లేస్మెంట్ ఏదైనా హెల్పింగ్ ఉందా సార్? ప్లేస్మెంట్ అంటే గ్రూప్ లో మనం ఏమన్నా రికమెండ్ చేస్తాం, ఇవన్నీ పెడతాం, అప్డేట్స్ పెడతాం. సో జాబ్ అప్డేట్స్ అవన్నీ పెడతాం. సో అవి పెట్టినప్పుడు మీరు ట్రై చేసుకోండి. ఓకే సార్. ఓకే. నా పేరు గుణశేఖర్ అండి. గుణశేఖర్, ప్లీజ్ గో అహెడ్. నాకు ఐటీలో 18 years ఎక్స్పీరియన్స్ ఉంది, డేటా అనలిటిక్స్లో. ఓకే. డొమైన్ ఎక్స్పీరియన్స్ అరౌండ్ 5 years ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. ఎస్ఐపి బిఓ నేర్చుకున్నాను, బీడబ్ల్యూ నేర్చుకున్నాను. ఎంఎంకు రావచ్చా? ఎస్ఐపి బీడబ్ల్యూ నేర్చుకున్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. సో మీకు అన్నిటి మీద ఐడియా ఉంటుంది, రిపోర్ట్స్ మీద. కోపా రిపోర్ట్స్ అన్ని తీసారా మొత్తం? నేను బీడబ్ల్యూ మీద వర్క్ చేయలేదు, బిఓ మీద వర్క్ చేశాను. యాక్చువల్లీ బిఓ మీద. బిఓ ఏంటి మోడల్? బిఓ బిజినెస్ ఆబ్జెక్ట్స్. ఓకే. ఓకే. ఎస్ఏపీలో ఆల్రెడీ ఒక మాడ్యూల్ పనిచేశారు కాబట్టి ఇవి ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం. మీకు మొత్తం ఇంటర్ఫేస్ చూసారు కాబట్టి నో ఇష్యూ. ఓకే. స్విచ్ అవ్వచ్చు. హైయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 18+5 అరౌండ్ 22 years ఉంది. ప్రాబ్లం అవుతుంది. మేనేజబుల్. ఓకేనా? మీకేం ప్రాబ్లం లేదు. ఓకే, థాంక్స్. అది వీళ్ళకి మళ్ళీ కాదు.
ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ మళ్ళీ కాదు, ఈజీగా స్విచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హాయ్ సార్, చెప్పండి. నా పేరు జయబాబు సార్. ఎస్ జై బాబు. నేను కోరమండలో చేస్తున్నాను 3 years నుంచి. ఓకే నేను ఎంబీఏ చేశాను, హెచ్ఆర్, ఓన్లీ హెచ్ఆర్. ఓకే. ఇప్పుడు నేను ఎస్ఏపి తీసుకోవచ్చంటారా? ఎంబీఏ హెచ్ఆర్ ఎంబీఏ హెచ్ఆర్ ఇప్పుడు కంప్లీట్ చేశారు? 2023 చేయొచ్చు, ప్రెషర్ కింద వెళ్ళొచ్చు, స్పెషల్ కింద. ఎవరైనా వెళ్ళొచ్చు, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? హలో సార్. సార్ చెప్పండి భారతి. సార్ నా పేరు భారతి. నేను యాక్చువల్లీ బీటెక్ కంప్లీట్ చేశాను సార్ లాస్ట్ ఇయర్ 2020 అండ్ 2023లో కంప్లీట్ అయిన తర్వాత నేను 1.5 year జాబ్ చేసా. కానీ సివిల్ సెక్టర్ లో జాబ్ చేశాను, సివిల్ ఇంజనీరింగ్ లో, డిజైన్ సెక్టర్ లో. కానీ నాదా డీటెయిలర్ సార్, జూనియర్ డీటెయిలర్. ఓకే. సో ఎంఎం తీసుకోవాలా, ఫీకో తీసుకోవాలా, ఎస్డిసిటి తీసుకోవాలా, ఏంటో కన్ఫ్యూజన్ గా ఉంది. ఏ మోడల్ అయినా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ ఎస్ఏపి లో మినిమం క్వాలిఫికేషన్ ఏంటిదండి? గ్రాడ్యుయేషన్. ఓకే. ఫైనాన్స్ మీద కొంచెం నాలెడ్జ్ అంటే ఎస్ఏపి ఎఫ్ఐసి వాళ్ళకి వెళ్ళదు. ఫైనాన్స్ మీద, మెటీరియల్ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, పర్చేజ్ ఆర్డర్స్, గూడ్స్ రిసిప్ట్, స్టాక్, వీటి మీద ఐడియా ఉంటే ఓకే ఎంఎం మోడల్ పిక్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఎస్డి మోడల్ అంటే సేల్స్ మీద. సో మా దగ్గర ఎఫ్ఐ ఉంది, ఎంఎం ఉంది, ఎస్డి ఉంది, 3 ఉన్నాయి. ఓకే. సో 3 బ్యాచ్లు ఆన్లైన్ లో ఉన్నాయి మనకి. ఏ బ్యాచ్ కావాలంటే ఆ బ్యాచ్ లో మనం జాయిన్ చేపిస్తాము. సో కాబట్టి మీరు ఎస్ఏపి ఎంఎం మోడ్యూల్, ఎఫ్ఐ మోడ్యూల్ అన్నది మీరే చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏ మోడ్యూల్లోకైనా వెళ్ళచ్చు. సార్ యాక్చువల్లీ నేను లైక్ కోడింగ్ వగేరాలో అంతా ఫాస్ట్ గా క్యాచ్ అప్ ఇక్కడ కోడింగ్ లేదు మేడం. సో ఇక్కడ ఏ మోడ్యూల్ కి కోడింగ్ లేదు. మనం నేర్చుకున్న ఫంక్షనల్ మోడ్యూల్స్, కోడింగ్, జావా స్క్రిప్ట్, సిసి ప్లస్, పైథాన్ లాంటి లాంగ్వేజెస్ తో ఇక్కడ పని లేదు. సో మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే ఆటోమేటిక్ గా స్విచ్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో, చెప్పండి. సార్ ప్రెసెంట్ నేను ఇండివిజువల్ పనిచేస్తున్నాను. ఓకే. సో మా క్లయింట్ వచ్చేసి టోటల్ ఎస్ఏపి నుంచి కూపా టూల్ కి స్విచ్ అవుట్ అవుతుంది సార్. అది ఎట్లా సార్? అది మొత్తం ఎస్ఏపి నుంచి కోపాకి ఎలా వెళ్తారు? ఎస్ఏపి లో ఆల్రెడీ ఇంటిగ్రేషన్ చేస్తున్నారు కోపా అని. ఓకేనా? ఎస్ఏపి ఇస్ ఇంటిగ్రేటెడ్ విత్ సిఓ మోడల్. ఓకేనా? ఎస్ఏపి ఇస్ ఇంటిగ్రేటెడ్ విత్ సిఓ మోడల్. సిఓ మోడల్ లో కోపా అనేది ఒక సబ్ మోడల్. ఓకే. కంట్రోలింగ్ మోడల్. సో ఎస్ఏపికి మూవ్ అవ్వదు. ఎస్ఏపి లోనే సిఓ కంట్రోలింగ్ అనేది ఒక మాడ్యూల్ ఎస్ఏపి లో. ఎస్ఏపి చాలా పెద్ద బిగ్ క్వశ్చన్. ఎస్ఏపి నుంచి కోపాకి వెళ్ళరు. ఎస్ఏపి కోపా రిపోర్ట్స్, కోపాకు సంబంధించిన దాంట్లోకి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనుకుంటా మీ దాంట్లో. ఓకేనా? కరెక్ట్ సార్. కాన్ఫిగరేషన్ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళంతా మాకు వర్క్ ఏమంటే పిఆర్ క్రియేషన్, పిఓ, ఇన్వాయిస్ అంతా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్. ఓకే, సూపర్. సో మీరు ఆ ఏరియాస్ మీద నేర్చుకోవడం బెస్ట్ కాబట్టి ఎస్ఏపి ఎంఎం మోడల్ బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. హలో, చెప్పండి. నా పేరు వెంకటేష్ సార్. ఓకే. అది నేను 2018లో ఎంబీఏ కంప్లీట్ చేశాను, హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్. ఓకే. తర్వాత నేను 3 years కాలేజీలో ఫ్యాకల్టీగా చేశాను. ఓకే. తర్వాత అడ్మినిస్ట్రేటర్ గా 1 year చేశాను హాస్పిటల్లో. ఓకే. తర్వాత మళ్ళీ ఫార్మాలోకి వచ్చాను, డొమెస్టిక్ కంపెనీ, చిన్న కంపెనీలో. ఇప్పుడు పర్చేస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను 1.5 year నుంచి. నాకు శాప్ మీద ఏమీ ఐడియా లేదండి. ఎస్ఏపి అనాలి శాప్ మీద. ఓకే. ఎస్ఏపి మీద నాకు ఏమీ ఐడియా లేదు. ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను. 1.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, జాయిన్ అవ్వచ్చు ఎస్ఏపి ఎంఎం మోడల్ డిపార్ట్మెంట్. అదే నాకు గ్రోత్ ఉంటుందా? అది నెక్స్ట్ దీన్ని ఉంటుంది, కొంచెం మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకో. హలో హలో, ఎవరండి? పేరేంటి? రాజేంద్ర సార్. ప్రియాంకనా? రాజేంద్ర, ప్లీజ్ గో అహెడ్. ఎంఎం కి తిరుపతి వీడియో ఆఫ్ లో పెట్టుకోండి. ప్రియాంక తిరుపతి వీడియో ఆఫ్ లో పెట్టుకోండి. చెప్పండి. ఎంఎం కి ఎరిబా కి డిఫరెన్స్ ఏంటి సార్? ఎస్ఏపి ఎంఎం మోడల్, ఇంకోటి ఏంటండి? ఎరిబా. ఓకే.
ఎస్ఏపి అరీబా అనేది P2P టూల్ అనమాట. P2Pకి సంబంధించిన ఎస్ఏపి ఒకటిదే, అరీబా కూడా రీసెంట్ గా టేక్ ఓవర్ చేశాడు అరీబాని. అది కూడా P2P టూల్ అనమాట, ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ అరీబా రెండు కూడా డిఫరెంట్ గా అంటే అరీబాకి సంబంధించిన కన్సల్టెంట్ అవ్వచ్చు, ఎంఎం సంబంధించిన కన్సల్టెంట్ అవ్వచ్చు. మీరు ఎస్ఏపి నేర్చుకుంటే ఏంటంటే అరీబా సంబంధించింది కూడా రియల్ టైమ్ లో నేర్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటి? హలో నేమ్? సార్, దిస్ ఇస్ హరికృష్ణ. హరికృష్ణ, ప్లీజ్. యా సార్, యాక్చువల్గా నేను 2016లో ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఓకే. సో ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ స్పెషలైజేషన్. తర్వాత వచ్చి నేను టిల్ నౌ ఇప్పటి వరకు నేను లైక్ VMware అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తున్నాను సార్. VMware, ఓకే. యా, సో టోటల్ వచ్చి 4 years 2 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ టైం. ఓకే. సో 3 organizations లో వర్క్ చేశాను. ఫస్ట్ కంపెనీ వచ్చి ఎంఫోసిస్, సెకండ్ DXC టెక్నాలజీస్, థర్డ్ వన్ వచ్చి PDA టెక్నాలజీస్ అని యూకే బేస్డ్ కంపెనీ. లైక్ కంపెనీ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో ఏంటంటే డిఫరెంట్ డొమైన్ అన్నమాట నాది, లైక్ VMware అన్నది. ఓకే. సో నేను వచ్చి ఇప్పుడు కి స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. సో లైక్ SAP MM లో వచ్చి నాకు జీరో నాలెడ్జ్ అన్నమాట. సో లైక్ బేసిక్ థింగ్స్ కూడా ఏం తెలియదు. నో ఇష్యూస్. మేము ఫస్ట్ కాడి నుంచి మన క్లాసెస్ వచ్చేటప్పటికి అండర్స్టాండబుల్, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ కాడి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి అర్థం అవ్వదు అనే కాన్సెప్ట్ లో జాయిన్ అవ్వండి. నా క్లాసెస్ అర్థం కాకుండా ఉండదు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాం మనం. కాబట్టి ఇక దాని గురించి ఇంకా మీరు మర్చిపోండి. అర్థం అవుతుంది, అర్థం కానిది అన్న దాని గురించి అయితే అసలు థింక్ చేయదు. మీ దగ్గర నుంచి మాత్రమే ఎక్స్పెక్టేషన్ ఉంది. నా దగ్గర నుంచి అయితే మాత్రం 100% నేను ఫుల్ఫిల్ చేస్తాను రిక్వైర్మెంట్. ఓకే, సో 100% మీకు క్లాసెస్ అనేవి అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, బట్ మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టి డే టు డే దీన్ని ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్ అప్పుడు చేసుకుంటే కోర్స్ మీ చేతిలో ఉంటుంది. ఓకే, అలా కాకుండా మనం ఈ రోజు చెప్పిన క్లాస్ ని 4 రోజుల తర్వాత తీసారనుకోండి, 3 రోజుల తర్వాత తీసారనుకోండి, ఇది నేర్చుకోవడం అనవసరం. ఓకేనా? SAP ఎప్పుడు కూడా ఏంటంటే రెగ్యులర్ గా ఉండాలి. అంటే డే టు డే ఎప్పుడు మనం ఈ రోజు టాస్క్ ఇస్తే ఈ రోజు అయిపోవాలి. సో అట్లా ఉంటేనే SAP కోర్స్ నేర్చుకోవాలండి. అంతేగాని ఇప్పుడు మనం సరదాగా నేర్చుకుందాము, లేకపోతే ఊరికే చూద్దాము, లేకపోతే ఈ రోజు చెప్పారు కదా 4 రోజులకి ఒకసారి వాచ్ చేద్దామని అనుకుంటే, క్లాస్ జాయిన్ అవుదాం అనుకుంటే వేస్ట్. జాయిన్ అవ్వకండి, మీ టైం వేస్ట్, మనీ వేస్ట్. ఓకేనా? సో నేనేమనుకుంటున్నా అంటే సార్, లైక్ సో ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటర్ గా చేశాను కదా, VMware అడ్మినిస్ట్రేటర్ గా. ఇది డిఫరెంట్ ప్రొఫైల్, స్ట్రీమ్ లైన్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో am I fit for this course or not అనేసి ఒక చిన్న డౌట్. ఎవరైనా ఫిట్ కోర్స్ లో SAP మాడ్యూల్, ఏ మాడ్యూల్ అయినా నేర్చుకోవడానికి ఎవరైనా ఫిట్టే. బట్ ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది ఇక్కడ ఒక పాయింటే ఆలోచించుకోండి. అది మేనేజబుల్ అని అనుకుంటే మీరు జాయిన్ అయిపోండి, ఏం కాదు. లైక్ ఎలాగో MBA చేస్తాను కాబట్టి స్పెషలైజేషన్ మార్కెటింగ్ అండ్ ఫినాన్స్ ఉంది. ఏదైనా పర్లేదు, మీరు MBA ఫైనాన్స్ చేసినా పర్లేదు, మార్కెటింగ్ చేసినా పర్లేదు, HR చేసినా పర్లేదు. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. ఓకేనా? సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ క్లాస్ లో మనం డీల్ చేసుకుందాం. క్లాస్ లో అండర్స్టాండబుల్. ఓకేనా? క్లాస్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సాయి కుమార్, ప్లీజ్ గో అహెడ్. సార్ నేను 2023లో బీటెక్ కంప్లీట్ అయ్యాను. ఓకే. సో నేను ఫ్రెషర్ గానే SAP MM లో పెట్టి సైడ్ షిఫ్ట్ అయ్యి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఫ్రెషర్ వేకెన్సీస్ ఎలా ఉంటాయి? ఫ్రెషర్ వేకెన్సీ బాగానే ఉన్నాయి. ఈ మధ్యన ఫ్రెషర్ జాబ్స్ చాలా ఉన్నాయి SAP MM లో. ఓకే, సో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటున్నాయి ఈ మధ్యన. చాలా మంది స్టూడెంట్స్ కూడా మేము పెడుతున్నాం SAP MM లో జాబ్స్ ఉన్నాయి అని. ఓకే, గ్రూప్స్ లో కూడా పెడుతున్నాం. ఓకేనా? సో నిన్న మొన్న గ్రూప్ లో కూడా పెట్టినట్టున్నాను, ఒకసారి చూస్తాను. సో మాకు SAP MM కి వచ్చేటప్పటికి ఎట్లా కానున్న 30 మెంబర్స్ ఉంటారండి. ఏ బ్యాచ్ చూసుకునేది MM 12th బ్యాచ్, ఇది అయిపోతుంది అనమాట. మేము పద్ధతి కూడా మీరు చూడండి, పద్ధతి కూడా గ్రూప్ లో పెడతాం డిస్కషన్స్. ఓకే, ఇలా మీకు పద్ధతి కూడా అప్ టు డేట్స్ అనమాట. ఓకే, సో నోట్స్ ఇవన్నీ ఇస్తాం చార్ట్ లో. ఓకే, సో అలాగే మనం జాబ్ అప్డేట్స్ లాంటివి ఉన్నా సరే అవి గ్రూప్ లో పెడతా ఉంటాం. ఓకే, సో ఇవన్నీ మెటీరియల్స్, లింక్స్. ఓకే, ఎప్పటికప్పుడు కూడా మీకు ఒకవేళ జాబ్ ఉందనుకోండి, చెప్పాను కదా జాబ్ ఉంది అని చెప్పి ఇక్కడ గ్రూప్ లో పెడతాం. చూసారు కదా 2 years ఉంటే
ఎస్ఏపి ఎంఎం జాబ్లోకి వెళ్ళొచ్చు. ఓకే, అట్లా గ్రూప్లో జాబ్స్ పెడతా ఉంటాం. అలాగే ఏమన్నా అప్డేట్స్, ఏమైనా కొత్త అప్డేట్స్ లాంటివి ఏమైనా ఉంటే ఓకే ఇలాంటి గ్రూప్లో పెడతాం. ఇది 12th బ్యాచ్. సో మీది 14th బ్యాచ్. ఓకే, 13th బ్యాచ్. నా స్క్రీన్ కనబడుతుంది అందరికీ కూడా? సో ఇది 13th బ్యాచ్. ఎవరికైనా కనబడిపోతే సో ఇందులో కూడా 30 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇందులో కూడా ఎప్పటికప్పుడు మనం ఎప్పటికప్పుడు లింక్స్, గ్రూప్స్, వీడియోస్, మెటీరియల్స్ ఓకే అన్ని కూడా పెడతా ఉంటాం. ఓకే, సో ఇవన్నీ జాబ్ అప్డేట్స్ ఇవన్నీ పెడతా ఉంటాం ప్రతి దాంట్లో కూడా. సో కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు నేర్చుకునే ప్లేస్ కూడా రైట్ ప్లేసే. తెలుగులో మార్కెట్లో ఎవరు చెప్పట్లేదు ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్. ఎందుకంటే చాలా కష్టం. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ నేర్చుకోవడం చాలా కష్టం, కానీ రియల్ టైంలో వర్క్ మిగతా వాటితో ఎఫ్ఐసి వాటితో కంపేర్ చేస్తే చాలా ఈజీ. ఓకేనా? సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మాడ్యూల్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ చాలా ఈజీయే. అండ్ ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్కి వచ్చే శాలరీ ఎంతో ఎఫ్ఐసిఓ కూడా అంతే వస్తుంది. ఓకే, ఒకవేళ ఎస్ఏపి ఎఫ్ఐసిలో 12 లక్షల శాలరీ ఉంటే ఇక్కడ 11 లక్షలు, అంటే 1-2 లక్షల డిఫరెన్స్ ఉంటుంది. అంతే తప్పిస్తే ఏ మాడ్యూల్ అయినా ఎస్ఏపిలో మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఓకేనా? మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ దుబాయ్లోను ఓకే, సో గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే సింగపూర్, మలేషియాలో ఎప్పుడు కూడా ఎస్ఏపి ఎంఎం రిక్వైర్మెంట్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కడ ఉంటే అక్కడ ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ కావాల్సిందే. ఓకేనా? సో కాబట్టి కంపల్సరీగా ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ అనేది సో గేమ్ చేంజర్ అన్నమాట. అందులో ఎటువంటి డౌటే లేదు. మంచి మాడ్యూల్, ఎక్కడికి వెళ్ళినా జాబ్స్ ఉంటాయి. ఇండియాలోనే కాదు వేరే కంట్రీలో కూడా ఎత్తుకోవచ్చు మీరు. ఓకేనా? ఈ కోర్సు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో ఈ కోర్సులో మీకు 10 లక్షల ప్యాకేజ్ అనేది చాలా సింపుల్. ఓకేనా? సో ఇఫ్ యూ హ్యావ్ 4+ years of experience in SAP MM module, so definitely you will get the package of 10 lakhs around. No doubt at all. If you are fresher, so you will get 2.5 to 5 lakhs. సో మీరు ఫ్రెషర్ అయితే 2.5 నుంచి 5 lakhs ప్యాకేజ్ అనేది సింపుల్గా కొట్టేయచ్చు. ఓకేనా? సింపుల్గా కొట్టేయచ్చు. 2.5 నుంచి 5 lakhs ఫ్రెషర్ అయితే. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం 10 lakhs, 4+ years ఉంటే 10 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మీరు సో కొంచెం ప్రొఫైల్ పెద్ద సార్, నాది కొంచెం 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే 20 lakhs, 25 lakhs కూడా వస్తుంది. మీకు కావాల్సినంత ప్యాకేజ్ అయితే ఇస్తారు. బట్ ఏంటంటే ఆ వర్క్ని హ్యాండిల్ చేయటం ఇంపార్టెంట్. ఆ వర్క్ని హ్యాండిల్ చేయాలంటే మరి కొంచెం ఇనిషియల్ స్టేజ్లో ఒక 3 months వరకు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా జస్ట్ 3 months కంపెనీలో జాయిన్ అవ్వ 3 monthsలోనే తెలిసిపోద్ది ఆ కంపెనీలో మనం పని చేయగలమా లేదా, రాణించగలమా లేదా అన్నది. ఆ 3 monthsలోనే మనకు తెలిసిపోతుంది అనమాట మనం పని చేయగలమా లేదా అన్నది. ఆ 3 monthsలో కనుక మీరు ఎట్లా కొట్ట మీ సీనియర్స్ని కొంచెం మేనేజ్ చేసుకొని ఉన్న ప్రాసెస్ని చక్కగా అక్కడ వాళ్ళతో మంచిగా మాట్లాడుకొని మేనేజ్ చేసుకునేటట్టు ఉన్నట్లయితే డెఫినెట్గా కెరియర్ అన్నది ఫ్లయింగ్ కలర్స్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇవి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్, అలాగే ఎఫ్ఐసిఓ మాడ్యూల్. ఇవి గోల్డ్ స్టాండర్డ్ మాడ్యూల్స్. ఎప్పుడు జాబ్స్ ఉంటాయి మార్కెట్లో. అండ్ సో ప్యాకేజ్ వచ్చేటప్పటికి సో హ్యాండ్సమ్ ప్యాకేజెస్, అందులో ఎటువంటి తిరిగే లేదు. ఒక జావా, సిసి ప్లస్ పైథాన్ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకి ఎంతైతే ప్యాకేజ్ ఇస్తారో అంత ప్యాకేజ్ ఇక్కడ కూడా వస్తుంది. ఎటువంటి కోడింగ్, ప్రోగ్రామింగ్, జావా స్క్రిప్ట్స్ ఏమీ లేవు ఇందులో. ఓకే, సో నేను చెప్పిన క్లాసెస్ చెప్పినట్టుగా రెగ్యులర్గా ఫాలో అయితే డెఫినెట్గా మీకు మీ చేతిలో జాబ్ అనేది ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఒక డౌట్ అండి, ఈవీఎంకి ఎంఎంకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎంఎం తర్వాత ఈవీఎం నేర్చుకోవాలి, ఈడబ్ల్యూఎం నేర్చుకోవాలి. ఈడబ్ల్యూ అంటే ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ నేర్చుకున్న తర్వాత ఈడబ్ల్యూఎం నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ క్యాన్బాన్ అనేసి ఒక ఇండస్ట్రీస్లో ఎక్కువ వాడుతున్నారు. ఎస్ఏపికి క్యాన్బాన్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఇదేంటి ఎస్ఏపికి క్యాన్బాన్ ఓకే, ఇంటర్ఫేస్. ఓకే, ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. దీంట్లో ఎంఎం ఇంటిగ్రేషన్ ఉంది, ఎఫ్ఐ ఇంటిగ్రేషన్ ఉంది, హెచ్ఆర్ ఇంటిగ్రేషన్ ఉంది. అన్ని మాడ్యూల్స్ ఉంటాయి. టెక్నికల్ అలాగే మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. సో అది ఒక మీరు చెప్పింది ఒక టూల్, ఒక ఏరియా వర్కే అది. ఓకేనా? ప్రొడక్షన్ వర్క్ కాన్బాన్ అనేది సిక్స్ సిగ్మా, అది మీకు అది ఒక ఏరియా వర్కే మీరు చెప్పింది. ఎస్ఏపి అనేది చాలా బిగ్ వర్షన్ అన్నమాట. ఓకే, అండ్ దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఎస్ఏపికి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు కంపెనీస్ అన్ని ఈడబ్ల్యూఎం ఎక్కువ యూజ్ చేస్తారా, ఎంఎం ఎక్కువ యూజ్ చేస్తారండి? ఎంఎం అండి, ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్. ఈడబ్ల్యూఎం అంటే ఎక్స్టెండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్.
ఓకే. సో ఎంఎం మోడల్ నేర్చుకున్న తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్, ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఎంఎంలో, ఆ తర్వాత ఈడబ్ల్యూఎంకి స్విచ్ అవ్వండి. ఓకేనా? 2 మోడల్ నేర్చుకోండి. ఓకే. రైట్. నెక్స్ట్ ఏంటి? సార్ వన్ డౌట్. ఎస్ మేడం. నాకు ఎక్స్పీరియన్స్ అయితే 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎస్ఏపిలో నేను వర్క్ చేసిన 5 ఇయర్స్. కానీ మీరు గ్రాడ్యుయేషన్ కంపల్సరీ, అదే డిగ్రీ కంపల్సరీ అన్నారు కదా, కానీ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఉన్నాయి. ఓకే మేడం. సో మీరు ఎస్ఏపి యాక్సెప్ట్ చేశారా? కంపెనీ మీ క్వాలిఫికేషన్ యాక్సెప్ట్ చేసిందా? యాక్సెప్ట్ చేసింది. నేను వర్క్ చేసిన అంటే అన్ని యాక్సెప్ట్ కూడా చేసిందంటే మీరు ఎంఎన్సీస్, ఎంఎన్సీసేనా మీరు పనిచేసేది? అన్ని ఎంఎన్సీస్. అయితే నో ఇష్యూస్. అయితే నో ఇష్యూస్. రెనాల్డ్, కియా మోటార్స్ అండ్ కార్గిల్ ప్రైవేట్ లిమిటెడ్. కార్వీలో పనిచేశారా? కార్వీ అంటే ఇన్వెస్ట్మెంట్, అది రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీ కదా, షేర్స్, మార్కెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అవే కదా. హైదరాబాద్. కార్గిల్. ఓకే. కార్గిల్ అంటే మనకి బెంగళూరులో ఉంది. సో ఓకే. ఓకే మేడం. సో మీరు కార్గిల్ అంటే చాలా మంచి కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. సో ఈకో స్పేస్ లో ఉన్నట్టుంది కదా అది. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ చేస్తాను. ఓకే మేడం, మీకు అది యాక్సెప్ట్ చేస్తే మనకేం ప్రాబ్లం, నేర్చుకోవచ్చు అన్న. ఓకేనా? అన్ని యాక్సెప్ట్ చేశారు. అదే నాకు 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు డిగ్రీ కంపల్సరీ అన్నారు కదా, సో నెక్స్ట్ బెస్ట్ అంటాం. ఇప్పుడు ఇప్పుడు జాబ్ జనరల్ గా ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కదా మేడం. ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ చెప్పుకోవాలి కదా. మీకు గ్రాడ్యుయేషన్ కాదు, మీరు డిప్లొమా అన్నారు. మా పాయింట్ ఆఫ్ వ్యూలో డిగ్రీ ఉంటే బెస్ట్ అని చెప్తాం. ఓకే. సో మీరు మేనేజబుల్, నేను చూసుకోగలను, జాబ్ చూసుకోగలను, నాకు డిప్లొమా ఓకే అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఓకేనా? సో బట్ పాయింట్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఇది కూడా ఆలోచించుకుంటారు కదా. ఓకేనా? ఓకే. వస్తుందా లేదా చూస్ ద చాయిస్ కాదా అనేది తెలియాలి కదా. పనిచేశారన్నారు కాబట్టి, ఎస్ఏపీలోనే పనిచేశారన్నారు కాబట్టి డొమైన్ ఆలోచించవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే. ఓకే గైస్, నేను ఒక స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. ఒకసారి కన్ఫర్మ్ చేయండి, స్క్రీన్ అనేది షేర్ అయిందా లేదా. ఒక వైట్ స్క్రీన్ షేర్ చేశాను, చూడండి. సో ఎవరికైనా స్క్రీన్ కనపడకపోతే ఏం చేస్తారంటే రీజాయిన్ అవ్వండి. అంటే ఈ బటన్ ని క్లిక్ చేసి రీజాయిన్ అవ్వండి. ఇంకేమి టచ్ చేయకండి, ఏ ఆప్షన్ టచ్ చేయకండి. ఓకే. ఓకే రైట్. సి గైస్, మనకి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. దీన్నే S/4HANAలో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు అనమాట. ఏదైనా ఎస్ఏపి ఎంఎం అంటాం, మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మన కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఓకే. సో కోర్స్ డ్యూరేషన్ ఆల్మోస్ట్ మనకి 75 డేస్ నుంచి 80 డేస్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అటు ఇటు కాదు, 80 డేస్ వేసుకోండి మ్యాక్స్. ఓకే. సో మ్యాక్స్ 80 డేస్. అంతకుముందు ఒకవేళ అంతకంటే ముందు కంప్లీట్ అయిపోతే వెళ్ళనుకోండి. సో కోర్సు మినిమం డ్యూరేషన్ 80 డేస్ ఉంటుంది. సో మనకి వీక్లీ క్లాసెస్ వచ్చేటప్పటికి మనకి వీక్లీ ఎన్ని సెషన్స్ ఉంటాయి అంటే మనకి 4 to 5 మాక్సిమం 5 సెషన్స్ ఉంటాయి. సాటర్డే సండే ఆఫ్ అనమాట. సాటర్డే సండే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సాటర్డే సండే ఓన్లీ ప్రాక్టీస్. అంటే ఏంటి, మిస్ అయిన క్లాసెస్ రివైజ్ చేసుకోవడము, అలాగే ఇంటర్వ్యూ ప్రిపేర్ చేసుకోవడము, ఇవన్నీ సాటర్డే సండే ఎక్స్క్లూజన్. దీనికి ఉండవు, మన క్లాసెస్ ఉండవు. సో వీక్లీ 4 to 5 క్లాసెస్, 80 డేస్. ఇంకా అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. ఓకేనా? సో కోర్స్ డ్యూరేషన్ ఇది. సో మనకి సిలబస్ కాపీ సిలబస్ కాపీ ఇప్పుడు చార్ట్లో పెడతాను. సిలబస్ కాపీ అనేది, సో సిలబస్ కాపీ చూసుకోండి, చార్ట్లో పెడతాను. ఓకే. సో సిలబస్ కాపీ వచ్చేటప్పటికి నేను చార్ట్లో పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మనకి సర్వర్ ప్రాక్టీస్ కోసం సర్వర్ ఇస్తారండి. సో సర్వర్ వచ్చేటప్పటికి మన క్లాసెస్ అన్ని S/4HANAలో జరుగుతాయి. మొత్తం S/4HANA 2022 వర్షన్. ఓకేనా? అడ్వాన్స్డ్ వర్షన్ మార్కెట్లో. సో మనకి S/4HANA 2022 వర్షన్ లో మన క్లాసెస్ అనేవి జరుగుతాయి అనమాట. అండ్ డ్యూరింగ్ క్లాసెస్ ఏంటంటే ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఓకే. ప్రజెంటేషన్స్. సో మీకు టాస్క్లు అసైన్ చేస్తాము, ప్రజెంటేషన్ చేయాలి. సో ఒక 2 ప్రజెంటేషన్స్ ఇవ్వాలి అందరూ కూడా. క్లాసెస్ అయిపోయే లోపల ఒక 2 ప్రజెంటేషన్స్. సో మిగతా వాళ్ళు ఒకళ్ళు ప్రజెంటేషన్ ఇస్తే మిగతా వాళ్ళు ఎలా ఇస్తున్నారో చూడాలి, వినాలి అండ్ నేర్చుకోవాలి. ఒకవేళ
మన ప్రజెంటేషన్ బాగుంటే ఓకే, మన ప్రజెంటేషన్ బాగోకపోతే వేరే విషయం. ఓకే, సో మొత్తం మన క్లాసెస్లో ప్రజెంటేషన్ ఇస్తేనే సక్సెస్ అవుతారు ఇంటర్వ్యూ. ఓకే, సో క్లాసెస్ అనేది అయిపోయిన తర్వాత, సో క్లాసెస్ అంటే క్లాసెస్ డ్యూరేషన్లోనే సో మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ 2 నుంచి ఒక 3 రెజ్యూమ్ మీకు షేర్ చేస్తాం, శాంపుల్ రెజ్యూమే. ఓకే, అలాగే ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాం. ఓకే, క్లాసెస్ మనకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ 30 నుంచి 40 డేస్ ఏంటంటే ఓన్లీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, అంటే 30 డేస్ నుంచి 40 డేస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉండాలి. ఓన్లీ థియరిటికల్గా చదువుతారు అంతే. ఓకే, ఇక్కడ ప్రాక్టికల్గా నేర్చుకుంటారు సిస్టంలో 80 డేస్. ఆ తర్వాత ఇంకా ప్రాక్టీస్ వదిలేసేసి ఓన్లీ థియరిటికల్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు. ఓకే, సెలక్షన్ అవ్వాలంటే తప్పదు ఇంకా. సో ఇంటర్వ్యూ మెటీరియల్ ఇస్తామండి, ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాం. ఓకే, చాలా మెటీరియల్స్ ఇస్తాం ఇంటర్వ్యూ మెటీరియల్. అలాగే డైలీ క్లాస్ రికార్డ్, డైలీ క్లాస్ నోట్స్ ఇస్తాం. సో ఎవ్రీడే జరిగే ప్రతి క్లాస్కి కూడా నోట్స్ ఇస్తాం. ఓకేనా? సో మనకి బ్రాంచెస్ వచ్చేటప్పటికి సో గుంటూరు, సో మీరు ఎక్కడైతే లొకేషన్లో ఉంటారో సో హైదరాబాద్. ఓకే, సో అలాగే గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, సో అలాగే మనకి విజయవాడ అని మీరు చెక్ చేసుకున్నట్లయితే చాను ఎస్కే ఇన్ఫోటెక్ అని నెట్లో ఎదిగితే మొత్తం ఇట్స్ ఏ కంపెనీ, రిజిస్టర్ అనేది కంపెనీస్ యాక్ట్ అనమాట. సో ఇది కంపెనీ అండి, చాను ఎస్కే ఇన్ఫోటెక్ ఒక ఇన్స్టిట్యూషన్ అంటాం కానీ ఇట్స్ ఏ కంపెనీ, రిజిస్టర్ అనేది కంపెనీస్ యాక్ట్. సో కార్పొరేట్ మనకి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్స్లో రిజిస్టర్ అయింది, ఎంసీఏలో చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, యూట్యూబ్లో కన్నా క్లిక్ చేసినా అన్ని అప్లోడ్ చేస్తాం కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని. సో మీరు మన ఆఫ్లైన్ బ్రాంచెస్, ఇప్పుడు నేను జస్ట్ ఒక ఆఫ్లైన్ బ్రాంచ్ నేను చూపించమంటే చూపిస్తాను. ఇది వెనకాల కనపడుతుందంటే ఆఫ్లైన్. సో ఇక్కడ మీకు మొత్తం ఆఫ్లైన్ ఇది బ్రాంచ్ ఇది. సో మీరు కనపడుతుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు ఎవరు 6 అయింది కాబట్టి ఎవరు ఉండరు. సో ఇది ఆఫ్లైన్ బ్రాంచ్ హైదరాబాద్. సో సేమ్ వేలో మన బ్రాంచెస్ అన్ని కూడా ఉంటాయి. సో గుంటూరులోనూ ఉంది, హైదరాబాద్లోనూ ఉంది, బెంగళూరులోనూ ఉంది, విజయవాడలో ఉంది. సో ఓన్లీ ఎస్ఏపి ఎంఎం వాళ్ళకి మాత్రమే సో ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఎక్కడికైనా వచ్చి అంటే మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇంటి దగ్గర ప్రాబ్లం ఉంది ఓకే అని అనుకుంటే సో మీరు మార్నింగ్ వచ్చేసి మన ఇన్స్టిట్యూషన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్స్టిట్యూషన్లో ఓపెన్ చేసే ఉంటాయి. సో మీకు నెట్ ఫెసిలిటీ ఉంటుంది, క్యాబిన్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, చక్కగా మీరు వచ్చి మీరు వర్క్ చేసుకొని వెళ్ళిపోతే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు ఈ 4 ఏరియాస్లో ఎవరైతే ఉంటారో ఈ 4 ఏరియాస్లో ఒకవేళ ప్రాక్టీస్ ప్రాబ్లం చేసుకోవడానికి ఇంట్లో ప్రాబ్లం ఉంది, నెట్ ప్రాబ్లం ఉంది, సో ఇంకో ప్రాబ్లం ఉంది అనుకుంటే సో ఇక్కడికి వచ్చి మైండ్ డిస్టర్బెన్స్ లేకుండా మీరు చదువుకోవడానికి 100% ఈవెన్ ఆన్లైన్లో తీసుకున్న కోచింగ్ మనం ఈ ఫెసిలిటీ ఇచ్చి మిమ్మల్ని హెల్ప్ చేస్తున్నాం. ఓకేనా? సో కాబట్టి బ్రాంచెస్ మనకి గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో ఉన్నాయి. సో ఎనీ టైమ్ యూ కెన్ కమ్ టు అవర్ బ్రాంచ్ అండ్ యూ జస్ట్ సబ్మిట్ యువర్ ఆధార్ కార్డ్ టు అవర్ అడ్మిన్స్ అండ్ యూ కెన్ డూ యువర్ ప్రాక్టీస్. సో ఎవరు కూడా మేము రిస్ట్రిక్ట్ చేయరు, వద్దు అని. సో ఇది ఫస్ట్. అలాగే అడ్మిన్స్ ఇప్పుడు చార్ట్లో మీకు డీటెయిల్స్ పెడతాం. అడ్మిన్స్ ప్లీజ్ ప్రొవైడ్ మీ ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఇన్ చార్ట్. సో చార్ట్లో డీటెయిల్స్ పెడతారు, ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఫీజెస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా చార్ట్లో పెడతారు. మన క్లాసెస్ వచ్చేటప్పటికి 28 నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఫస్ట్ క్లాసు ఇంకా 28 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇంకా తిరగలేదు, ఇంకా స్టార్ట్ డేట్ అయిపోతున్నాయి. 28వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది. 28th నుంచి ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. చార్ట్లో కూడా పెట్టేశారు. ఓకే, సో మనకి 28న 6 PM క్లాస్ అండి, 6 PM క్లాస్ అనమాట. తర్వాత మీకు ఏంటంటే 6:40 క్లాస్ అనేది ఒక 10 క్లాసులు ఏంటంటే బ్యాచ్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఒక 10 క్లాసెస్ మనకి ఓకే. సో ఒక 10 క్లాసెస్ ఏంటంటే 6 PM వరకు, అంటే 6 PM నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఒక 45 minutes ఉంటుంది క్లాసు. ఓకే, సో ఎవ్రీడే 45 minutes నేర్చుకుంటే చాలు. ఓకే, సో ఇది ప్రాక్టికల్ వర్క్ కాబట్టి సిస్టమ్ అంతకంటే ఎక్కువ నేర్పినా అర్థం కాదు. సో కాబట్టి సింపుల్గా నేర్చుకోండి. సో మనకి 6 PM స్టార్ట్ అవుతుంది క్లాస్. ఓకే, సో ట్యూస్డే 6 PM, ట్యూస్డే 6 PM మనకి స్టార్ట్ అవుతుంది క్లాసు. అమెండ్ చేయండి బాబు సార్, అది కొంచెం 6 PM అని పెట్టండి. ఓకే, లేకపోతే
మనకి 10 క్లాసెస్ అయిన తర్వాత 6:40కి స్టార్ట్ అవుతుంది. 6:45 స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ అయిపోతుంది ఒక బ్యాచ్. అది అయిన తర్వాత 10 క్లాసుల తర్వాత 6:45కి మీకు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ 10 క్లాసెస్ 6 PM స్టార్ట్ అవుతాయి. 6 PM స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించి డీటెయిల్స్. అలాగే మనది సో మన ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడితే సో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అనే ఒక మ్యాగజైన్ మనకి సో నెట్ లో కూడా ఎత్తుకోవచ్చు. ఈ మ్యాగజైన్ అనేది చాలా టాప్ మ్యాగజైన్ అన్నమాట, బెంగళూరు మ్యాగజైన్. సో ఇందులో మనకి చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఏపి ఇన్స్టిట్యూషన్ లో ఒకటి కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవి ఎస్ఏపి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో మనది టాప్ 10 లో సెకండ్ ప్లేస్ లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి సో మన గురించి సుమన్ టీవీలో కూడా వీడియోస్ ఉన్నాయి. సో బేసిక్ గైడెన్స్ కోసం సుమన్ టీవీలో కూడా సో వీడియోస్ ఉన్నాయి, అందులో కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే సో అడ్మిన్స్ ని కాంటాక్ట్ అవ్వాలి అంటే సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కోర్సు ఫీజు వచ్చేటప్పటికి 18,000 అండి. ఇది లైఫ్ టైం మెంబర్షిప్, గుర్తుపెట్టుకోండి. సో కోర్సు ఫీజు వచ్చేటప్పటికి 18,000. ఓకే. సో S4 హనాలో 18,000 చాలా తక్కువే ఇది. ఓకే. సో బయట మీకు 30,000 అలా ఉండొచ్చు మంచి ఇన్స్టిట్యూషన్స్ అయితే. ఓకే. కోర్స్ ఫీజు వచ్చేటప్పటికి 18,000 తెలుగులో చెప్తాం మనం. ఓకే. అండ్ సో మీకు ప్రజెంటేషన్స్ అవన్నీ ఇంగ్లీష్ లో ఉంటాయి. ఓకేనా? సో అలాగే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లో కూడా నేను మధ్యలో మొత్తం కూడా కలిపి చెప్తా ఉంటాం. సో కోర్స్ ఫీజు వచ్చేటప్పటికి 18,000 ఉంటుంది. సింగిల్ షాట్ లో సో ఇప్పుడు మీరు పేమెంట్ చేస్తే సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే ఇది సో 17,000కే ఇస్తున్నాం. ఓకేనా? సో చాలా తక్కువ కోర్సు ఫీజు కూడా S4 హనాలో చెప్తున్నాం మనం 2022 వర్షన్ లో చెప్తున్నాం. ఓకేనా? సో సింగిల్ షాట్ లో పేమెంట్ చేస్తే ఇది మనకి 17,000కి వస్తుంది. లేదు సార్ నేను 9,000 కట్టుకుంటానంటే సో 18,000 మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే సర్వర్ కి మరి S4 హనా 2022 వర్షన్ 3 months ఉంటుంది. సర్వర్ డీటెయిల్స్ మీకు 1-2 క్లాసులు విన్న తర్వాత మీకు సర్వర్ డీటెయిల్స్ పెడతాను. ఇది ఎక్స్క్లూడెడ్ అనమాట. 1,800 3 months ఉంటుంది. ఇది మీ ప్రాక్టీస్ కోసం సర్వర్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు థర్డ్ పార్టీ వెండర్ నేను డీటెయిల్స్ చెప్తాను. ఆ వెండర్ని కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకే పేమెంట్ చేయాలి, ఇది మనకు కాదు. ఓకే. ఈ 17,000 కానీ 18,000 ఫీజు ఓన్లీ మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి మీకు చార్ట్ లో పెట్టాను. ఓకే. ఎనీ ఇష్యూస్ ఉంటే వెంటనే అడ్మిన్స్ ఉన్నారు మీకు, కాదర్ సార్, బాబ్జీ సార్. సో వీళ్ళని మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. వేరే ఇతర పర్సన్స్ ఎవరు కూడా కాంటాక్ట్ అవ్వకండి. ఓకే. సో ఎవరైతే ఫోన్ నెంబర్స్ ఇచ్చానో అంటే ఏమైతే నేను సో ఇక్కడ గూగుల్ పే ఫోన్ నెంబర్ ఇచ్చానో దానికి తప్పిస్తే వేరే వాటిని పేమెంట్ చేస్తే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే. సో మీరు ఇక్కడ కాదర్ సార్, బాబ్జీ సార్ ఫోన్ నెంబర్స్ ఇచ్చాము, వాళ్ళ నెంబర్స్ తోనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళతోనే డీల్ చేసుకోవాలి. ఈ ఫీజు సంబంధించిన కానీ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే సో నాతోనే మీరు డీల్ చేయాలి. అండ్ ప్రతి విషయం మీరు చాట్ లో పెట్టండి, గ్రూప్ లో పెట్టండి. గ్రూప్ లోనే డిస్కషన్ చేస్తాను. అండ్ మనకి గ్రూప్ అనేది ఇంకా ఈ రోజు నుంచి యాక్టివ్ గా ఉంటుంది. అంటే గ్రూప్ లో అప్డేట్స్ అన్ని కూడా పెడతా ఉంటాము. వాట్సాప్ లో లాగా గ్రూప్ లో కూడా మీరు చెక్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా? సో అలాగే మనకి ఇంకా మన ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడితే బేసిక్ గా సో ఇది ఓవరాల్ గా సో ఇందులో ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే ఇంకా మంత్రం, హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో రోజుకి కనీసం 4 to 5 hours దీని మీద కూర్చోవాలి. అంతేగాని సో సబ్జెక్ట్ ఊరికి నేను నేర్చుకొని తర్వాత జాబ్ కొట్టుకుంటాను లేదా ప్రాక్టీస్ చేయను అని అనుకుంటే మీకు ఉపయోగం ఉండదు. ఈ కోర్స్ నేర్చుకొని ఎప్పుడు ఇచ్చిన టాస్కులు, ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్ అప్పుడు కంప్లీట్ చేసుకున్నప్పుడే ఎస్ఏపి అనేది మీ చేతికి వస్తుంది. అర్థమైందా? అంతేగాని సో రెగ్యులర్ గా ఫాలో అవ్వకుండా పైన చూసుకుంటే ఉపయోగం ఉండదు. ఓకేనా? సో ఇది సిస్టమ్ లోనే ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని థియరిటికల్ గా చదువుకుంటాను లేకపోతే వాచ్ చేస్తాను, వీడియోని వాచ్ చేసుకుంటానంటే ఉపయోగం ఉండదు. ఓకే. ఇది సిస్టమ్ లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ 5 to 6 క్లాసెస్ మీకు కంప్లీట్ గా ఓరియంటేషన్ క్లాసెస్ ఇస్తాను. అంటే ఏంటంటే సో నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ లో మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఎస్ఏపిలో స్విచ్ అవ్వడానికి కావాల్సిన బేసిక్ క్లాసెస్ 5 క్లాసెస్ ఉంటాయి. ఈ 5 క్లాసెస్ బేసిక్ క్లాసెస్ నేర్చుకుంటే మీరు ఇమీడియట్ గా ఎస్ఏపిలోకి మైగ్రేట్ అయిపోవచ్చు వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ. ఓకే. ఎందుకంటే మీరు వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు కాబట్టి ఎట్ ద ఇనిషియల్ స్టేజ్ లో సో 5 క్లాసెస్ అనేవి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సెషన్ లో ఈ 5 క్లాసెస్ లో మీరు కంప్లీట్ గా నేర్చేసుకోవచ్చు. అంటే కంప్లీట్ గా అంటే ఎస్ఏపిలోకి మూవ్ అయిపోవచ్చు అనమాట. ఈ 5 క్లాసెస్ విన్న తర్వాత సో మీరు ఈ రియల్ టైం ఎస్ఏపి కన్సల్టెంట్ దగ్గర వెళ్ళి కూర్చొని కూడా వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు అనేది మీకు అర్థం అవుతుంది. అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం అవుతుంది. ఆ వేలో నేను 10 క్లాసెస్ లో
అంటే ఈ 10 క్లాసెస్ అంటే 5 to 10 క్లాసెస్ తర్వాత మీరు రియల్ టైమ్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అతను ఏ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాడు అనేది, అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మీరే చెప్తారు అతనికి. ఓకే, సో ఆ గైడెన్స్, ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ గైడెన్స్ అనేది ఈ 10 క్లాసెస్ లో ఇవ్వడం జరుగుతుంది. 5 క్లాసెస్ అనేవి బేసిక్ క్లాసెస్. ఇవి ఎవరైనా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మూవ్ అవడానికి ఈ 5 క్లాసెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది బేసిక్ గా మనకి అందరికీ తెలియాలి కాబట్టి, సో ఈ కోర్స్ డ్యూరేషన్ ఏంటి, డైలీ క్లాసెస్, ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఉంటాయి. ఓకే, సో ఎప్పటిలాగే మీకు ఏంటంటే జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయి, గ్రూప్ లో పెడతా ఉంటాం జాబ్ అప్డేట్స్. సో రిఫరల్స్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాం. సో రిఫరల్స్ ఏమన్నా మనకి కంపెనీస్ కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. సో పలానా ఎస్ఐపి ఎంఎం రిక్వైర్మెంట్ ఉంది, 3 years 4 years 5 years, సో మీ మెంబర్స్ పంపించండి అని చెప్పి ఇంటర్వ్యూస్ కి పెడతా ఉంటారు. సో అలా కూడా మనకి కాంటాక్ట్ అవుతా ఉంటాం. సో అలాంటివి కూడా మీకు ఇక్కడ చార్ట్ లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది మీరు తెలుసుకోవాల్సింది. సో ఇంకా ఇన్స్టిట్యూషన్ సంబంధించి మీకు ఇక్కడ ఫర్దర్ గా మీకు కాంటాక్ట్ సపోర్ట్ కావాలనుకుంటే సో మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో ప్రాక్టీస్ వచ్చేటప్పటికి సాటర్డే సండే మనకి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ అన్నమాట. సో సాటర్డే సండే చాలా యాక్టివ్ గా ఉండాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎస్ఏపి ఎంఎం అనేది చాలా ప్రాక్టీస్ అవసరము. అదర్ మాడ్యూల్స్ తో ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఎస్ఏపి ఎంఎం వచ్చి ఎఫ్ఐ తోను, ఎస్డి తోను, పీపీ తోను, వేర్ హౌస్ మేనేజ్మెంట్ తో అదర్ మాడ్యూల్స్ తో ఇంటిగ్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఏరియాస్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సిలబస్ కాపీ మీకు చార్ట్ లో పెడుతున్నానండి. ఓకే, సిలబస్ కాపీ మీరు చార్ట్ లో పెడుతున్నాను, చూసుకోవచ్చు. సిలబస్ కాపీ మీకు చార్ట్ లో పెడుతున్నాను. చార్ట్ లో ఇచ్చాను, దీన్ని ఓపెన్ చేసుకోండి చార్ట్ లో. ఓకే, సో ఇక్కడ ఎస్ఐపి అని చెప్పి 4 ఉన్నాయండి. ఇది ఒకటో చూడబాకండి. ఇక్కడ ఎస్ఐపికి సంబంధించి సిలబస్ కాపీ చార్ట్ లో పెట్టాను. సో మీరు ఇక్కడ 4 ఉన్నాయి ఫోల్డర్స్, చెక్ చేసుకోవాలి. ఒకటే ఫోల్డర్ అనుకుంటారేమో. సో ఇక్కడ ఎస్ఐపి 1, ఎస్ఐపి 2, ఓకే, సో అలాగే ఎస్ఐపి 3, ఓకే, సో అలాగే ఎస్ఐపి 4. సో ఇవన్నీ టాపిక్స్ మనం క్లాసెస్ లో కవర్ చేసుకోబోతున్నాం. ఓకే, కాబట్టి సిలబస్ కాపీ మీకు చార్ట్ లో పెట్టాను. ఓకే, అండ్ అడ్మిన్స్ డీటెయిల్స్ మీకు చార్ట్ లో పెట్టాను. ఓకే, సో వెంటనే కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ట్యూస్డే నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సర్వర్ డీటెయిల్స్ అనేది 1-2 క్లాసెస్ విన్న తర్వాత సర్వర్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఓకే, సో అలాగే సో ఫర్దర్ గా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అడ్మిన్స్ ఉన్నారు, అడ్మిన్స్ మీకు ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ అయినా అడ్మిన్స్ కాంటాక్ట్ అవ్వండి. ఫాదర్ సార్ ని కాంటాక్ట్ అవ్వండి, ఇమీడియట్ గా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నాకు తెలిసి మీరందరికీ ఈ రోజు Q&A సెషన్ తీసుకోవడం అనేది చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే సో మీకు సెట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఏ కోర్స్ లో జాయిన్ అయినా మనం ఎవరో చెప్పారని చెప్పి జాయిన్ అవ్వకూడదు. కాబట్టి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది సో ఈ రోజు పేమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు మంగళవారం నుంచి అంటే ట్యూస్డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సారీ టు ఇంటరప్ట్ సార్. ఏమైనా మార్నింగ్ క్లాస్ బ్యాచెస్ ఉంటాయి సార్? అంటే నేను వర్క్ చేస్తాను. మార్నింగ్ ఉండదు, ఈవినింగ్ బ్యాచెస్. చాలా మంది ఈవినింగే జాయిన్ అవుతారు, ఎందుకంటే జాబ్ హోల్డర్స్ అందరూ ఈవినింగే వస్తారు. ఓకే 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 సార్. ఒకవేళ మీకు వర్కౌట్ కాకపోతే రికార్డ్ వీడియోస్ లో చూసుకోండి. ఓకే సరే సార్, థ్యాంక్ యూ. సో ఇంకా ఏంటి రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇస్తామండి. సో రికార్డెడ్ క్లాసెస్ కూడా మనం మీకు ఇవ్వడం జరుగుతుంది. చెప్పండి మేడం. సార్ ఎంఎం కోసం ఆఫ్లైన్ క్లాసెస్ ఏమీ అవ్వవా? ఎస్ఏపి ఎంఎం ఆఫ్లైన్ లేదు మేడం. ఓకే, సో మీరు జనరల్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫ్లైన్ లో నేను ఉంటాను. ఈ టైంలో వచ్చి ఆఫీస్ లో ఫోన్ చేసి అడ్మిన్స్ తో కాంటాక్ట్ అయ్యి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎనీ టైం నేను హైదరాబాద్ లో ఉంటాను. ఒకసారి అడ్మిన్స్ తో కాంటాక్ట్ అయ్యి హైదరాబాద్ లో ఉన్నాను తెలుసుకొని వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకెవరికి ఏ డౌట్స్ లేదు కదా? షల్ ఐ క్లోజ్ ది క్లాస్? షల్ ఐ వైండ్ అప్ ది సెషన్? సో టైమింగ్ సార్, క్లాస్ టైమింగ్స్? సో క్లాస్ టైమింగ్ చెప్పాను కదండి, మనకి ఇప్పుడు 6 PM కి స్టార్ట్ అవుతుంది.
ఓకే, తర్వాత ఒక 10 క్లాసెస్ అయిన తర్వాత 6:40కి స్టార్ట్ అవుతుంది క్లాసెస్. ఓకే. ఓకేనా? ఓకే. నేను ఈ నోట్స్ మీకు చార్ట్లో పెడుతున్నాను. సార్ ఏమన్నా మార్నింగ్ బ్యాచెస్ ఎప్పుడు ఏ ఛాన్సెస్ మార్నింగ్ అవకాశం ఉండదండి, సార్? మార్నింగ్ బిజీ అనమాట, బిజీ షెడ్యూల్. మార్నింగ్ మనకి FICO క్లాసులు ఉంటాయి అనమాట. మార్నింగ్ సార్ అంతా FICOకే సార్. మార్నింగ్ మనకి ఉంది. ఓకే, మార్నింగ్ బిజినెస్ ఏం సార్ టైమింగ్స్? సో అడ్మిన్స్ కాంటాక్ట్. ఓకే, డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది ఇంప్లిమెంటేషన్ కింద వస్తుందండి. అవునండి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో బిజినెస్ బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, ఏదైనా శాంపుల్ డాక్యుమెంట్స్ చూపిస్తారా? ఇస్తాం, అవన్నీ ఇస్తాం మీకు. రియల్ టైమ్ డాక్యుమెంట్స్ చాలా ఇస్తాం, కంప్లీట్ రియల్ టైమ్ డాక్యుమెంట్స్ ఇస్తాం మీకు. ఓకే, క్లాస్ లో మీరు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేస్తాం మ్యాక్స్. ఓకే, సో ఒకవేళ తెలియకపోతే 1 day టైం చేస్తాం మ్యాక్స్. తెలియకపోవడం ఉండదు, ఆన్సర్ చేస్తాం ఆల్మోస్ట్. ఓకే, సో బట్ తెలియదు అనే కన్నా ఒక 1 day టైం. ఓకే, సో ఎనీహౌ, సో మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. సో అలాగే మనకి ఉన్న బ్రాంచెస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో మీకు సో ఇక్కడ చార్ట్లో పెడుతున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒక 5 minutes టైం ఉంది, అడగచ్చు. ఓకే, ఓకే, there is no nice place. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలిజిబిలిటీ ఉందా సార్ SAP? ఉన్నాయండి, ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమే ఇప్పుడు అంతా నడుస్తుంది. 3 days హైబ్రిడ్ మోడల్, 15 days ఏమో హైబ్రిడ్, అంటే 15 days ఆఫ్లైన్, 15 days వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఓకే. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆన్ మండే ఆర్ ట్యూస్డే సేమ్ టైం 6 AM. ఓకే, 6 AM కి స్టార్ట్ అయిపోతుంది క్లాసెస్. PM కదా సార్? సారీ, PM 6 PM స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్.